దాదాపు 4 రాయలసీమలను, ఒకటి శ్రీకాకుళం, ఒకటి విశాఖలో ఉన్నాయి. ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో ఒకటి ఉంది. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది. భవిష్యత్తుకి మన పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్. అధ్యక్ష, ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్ అండి, మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్లో. అవును, అర్బన్ ఏరియా. రామకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, ఆన్లైన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్లు, దేవాలయాలపై దాడులు, మహిళలపై మిస్సింగ్ కేసులు, చాలా అసాంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది. అధ్యక్ష, ముఖ్యంగా చూస్తే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్, చాక్లెట్లు, బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది. అధ్యక్ష, యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది? అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ వచ్చినప్పుడు అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళని 400 మంది బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్ష, అదేవిధంగా చూస్తే ఈ మధ్య ఏళ్లలో బంగారం దొంగతనాలు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి. అధ్యక్ష, అదేవిధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు, భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు. కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్ష, అదేవిధంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల యువత అంతా నాశనం అయిపోతున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధ్యక్ష, అదేవిధంగా చూస్తే దేవాలయాలపై దాడులు, దొంగతనాలు గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాముల వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథాలు దొంగతనం గురైనవి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు. అదేవిధంగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ అగత్యాలు జరిగిన. అధ్యక్ష, అదేవిధంగా మొన్న బొబ్బులెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి. అధ్యక్ష, రీసెంట్గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోచుకెళ్ళిపోయారు. అధ్యక్ష, అదేవిధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. అధ్యక్ష, ఇప్పటికీ కూడా ఆచూకీ దొరకట్లేదు. ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది నా ప్రశ్న. అధ్యక్ష.